హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఇవాళ మన ఇంట్లో ఏం కర్రీ? బోటి ఫ్రై. బోటి ఫ్రై. బోటి ఫ్రై కానీ వెలుగు కొంచెం డల్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి ఆకు, ఇది వేస్తే కనిపిస్తుందా? అది గొల్లం పెట్టేసాయి చాలు, మొత్తం చాలే ఉంచట్లే. బోటి ఫ్రై లాస్ట్ టైం వచ్చినప్పుడు పాప మంచి టేస్టీగా ఉండింది కదా. ఓకే, టేస్టీగా ఉండింది కదా. సో అందుకనే మళ్ళా మేమే వెళ్ళి మరి దగ్గరుండి మంచిగా బోటి, దీనికేమో ఇవి ఇష్టం, ఏమంటారే వీటిని, బోరలా బోరలా పేగులు పేగులు. ఇవి ఇదేమో బొంత. బొంత సరిపోయారు ఇద్దరును. బొంత 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 బొంత. ఒకసారి వేసి చూడనా, అవుతుందేమో. ఈ లోపల నువ్వు ఆనియన్స్ కట్ చేసుకో. వచ్చింది వచ్చింది. దొబ్బ తినడం వచ్చు కానీ చాలా మందికి క్లీనింగ్ ప్రాసెస్ రాక ఇట్లానే, కానీ చాలా మంది ఇట్లా కూడా వండేసుకుంటారు కదా. వస్తుంది తీకే చేతగాక దట్టు ఏముందులే ఉడికితే పోద్దులే అన్న టైప్ లో కూడా ఆలోచిస్తారు అనుకుంటా కదా. బద్ధకంగా ఉండి నేను ఎక్కువ తిన్నా, ఇష్టంగా తిన్నా, తీసుకెళ్ళాను కదా, మళ్ళా తీసుకెళ్ళాను తిన్నా. ఈసారి మన యూట్యూబర్ కి అందరికి అర్థమైపోద్ది, వీళ్ళు ఈ పిల్ల ఇంటికి వెళ్ళింది కదా, బోటి వండించుకుంటది, తింటది అని. అదే ఏమేమో నువ్వు చెప్తే అక్కడ పెట్టేస్తే నేను వేగిస్తాను, ఈ లోపల నువ్వు వస్తావు కాబట్టి సగం పని అవుతుంది. ఏమంటారు? అవునా కదా, అవునా కదా. బగారా 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 రైస్. ఇంతకీ మీరు ఏం తిన్నారు? ఏం తిన్నారు మీరు? అన్ని షార్ట్ వీడియోస్ బాగానే చూస్తున్నారు, ఫుల్ వీడియో చూడడానికి ఏమవుతుంది మీకు? ఏమవుతుంది చెప్పండి, చెప్పండి చెప్పండి. అట్లా ఈ వేషిస్తాను, నువ్వు తర్వాత రా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ఏమన్నా అలుపుంటదా? ఉండదుగా, ఉండదుగా. బగారా రైస్ అన్నది మన ఇంట్లో ఎప్పుడూ చేయలేదు. సో మా ఫ్రెండ్ పైకి వెళ్ళింది అది పుదీనా తీసుకురావడానికి, తను వచ్చేసరికి కొంచెం పని తగ్గిందామన్న ఆశతో నేనైతే చేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసాను, అట్లానే కొన్ని మసాలాలు వేసింది పాప, కరెక్ట్ గా వేసింది. ఒక 1/2 kg రైస్ కి మటివి. ఒక 1/2 kg రైస్ కి మంచిగా ఇది వేగించుకొని షార్ట్ వీడియో చూసి బాగుంది 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 అంటారు, అట్లనే ఫుల్ వీడియో కూడా చూసి మంచిగా మీరు సపోర్ట్ చేస్తేనే కదా, చేస్తేనే కదా కదా నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చేది. మీరు జస్ట్ ఏదో సింపుల్ గా చూసానన్న పేరుకి అట్లా చూసి వదిలేస్తే ఎట్లా? చాలా వరకు లైవ్ లో బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఈ ఫుల్ వీడియో రీచింగ్ అనేసరికి మనకు అంతమంది ఉన్నారు. గట్టిగా మన వీడియో వెళ్ళింది అని అంటే 200 వ్యూసా, చాలా కష్టం కదా. చాలా అంటే చాలా దిష్టి కొడుతున్నారు. వాళ్ళకి కామెంట్ పెట్టే అంత ఓపిక వస్తుంది కానీ వీడియో మొత్తం చూసి అంత ఓపిక రావట్లేదు. కానీ ఆ పైన జస్ట్ ఏదో చిన్న వీడియో చూద్దాం వేసుకోవడం అంతే. అబ్బా భలే తిరుగుతున్నారు, భలే చేస్తున్నారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసులో కుళ్ళు పెట్టుకోకుండా
ఏదైనా మనిషి అన్న తర్వాత తప్పులు చేయడం కామన్. మనకు తెలియకుండా జరిగినట్లకి మనకు సంబంధం లేదు. కానీ తెలిసి ఏదైతే చేస్తామో అది ఖచ్చితంగా అనుభవించవలసిందే. సో వాళ్ళే హ్యాపీగా ఉన్నారు, వీళ్ళే హ్యాపీగా ఉన్నారు అంటాం మానేసి, పోనీలే దేవుడు మనకెందుకు ఇవ్వలేదు, నాకు కూడా అలాంటి లైఫ్ ఇవ్వండి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నారనుకో, ఖచ్చితంగా అవన్నీ జరుగుతాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఆల్మోస్ట్ కొంతమందికి తెలిసే ఉండాలి, నా వీడియోస్ లో పెడుతున్నారు కదా కామెంట్స్. అవి చదివేటప్పుడు వాళ్ళ ప్రేమతో పెడుతున్నారో ద్వేషంతో పెడుతున్నారో తెలియట్లేదు. కానీ ప్లీజ్ అబ్బా, దిష్టి మాత్రం కొట్టద్దబ్బా. అంతేనా? నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి. నువ్వు వెయ్యలేదు కదా. ఆంటీ నన్ను తెలుపుకోమంటారు. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుంది, భలే ఉంది. నాకోసమే వేస్తారు ఆంటీ. మేమే తింటాం ఈ పుదీనంతా. అవును, అసలు ఇది తొట్టులలో ఉన్నాయి. ఇంకా ఈ కలమా కూడా స్మెల్ వస్తుంది తెలుసా? బయట కొంటే అట్లా రాదు. రాదు. తడుకో, చూడదు ఆన్లో పెట్టి వదిలేస్తాను. తెలియలేదు కానీ కవర్ లో వెయ్యి. అసలు ఇది మార్నింగ్ టైం. నాకు అసలు కొత్తిమీర లేకపోయినా పని అవుతుంది, కానీ పుదీనా లేకపోతే పని అవదు. నాకు ఇష్టం. కొత్తిమీర లేకపోయినా కర్రీస్ లో ఏమనిపించ, మటన్ లోనే కదా ఏదేసినా. మరి ఏమి ఇంత పుదీనా ఇంత ఫ్రెష్ గా అనిపిస్తే నేను ఎక్కడన్నా ఆగుతానా? ఇష్టం నాకు. చెప్తే మరి ఈవినింగ్ టైము ఆ కాఫీ పెట్టిస్తున్నావు, చక్కగా టీయే పెట్టుకుని తాగేవాళ్ళం కదా. లెమన్ టీ. ఈ మైక్ నాకన్నా అవసరం, నీకేమో పెట్టుకో. పెట్టలే కదా మరి. నేనైతే గట్టిగానే అరుస్తున్నా, నువ్వు ఎక్కడ అరిస్తే మళ్ళీ నీ వాయిస్ రాలేదు. అలానా? అంటే మళ్ళీ ఏం తీసుకుంటారు అసలే మీ దుడ్డు నోటి నుంచి ఏమొచ్చినా సరే అబద్ధాలు ఉంటాయి. లెమన్ టీ ఎట్లా పెడతావు? లెమన్ టీ అంటారు కానీ నేను ఎప్పుడు బయటదే. సాయంత్రం చూపిస్తా. నేను తాగుతాను కదా అప్పుడప్పుడు. నాకు రాదనా? ఎప్పుడు పెట్టలేదా? కాఫీ పెట్టిస్తా. నేను ఎక్కువ కాఫీనే తాగుతా కదా, ఎక్కడ పోయినా కాఫీనే. 2 రోజులు టీలు కాఫీలు కాఫీలు అన్నా కానీ నీకు ఇంటి మాత్రం గుర్తురాలి. అప్పుడు వాళ్ళకి మరి ఇది దాచేసుకుంటా, రాసుకో. అది తప్పు కదా అని అంటారా? ఎందుకు తప్పు అవుతుంది? ఇష్టమని అప్పుడప్పుడే ఉంటాయి. ఇప్పుడు నేను ఆడపోతా, ఎవరుండి పెడతాడు? ఈ వంకే బాగుంది కూడా బాగుంటుంది. ఎప్పుడు పెడతావా? విన్నావా కొని? ఇప్పుడే విన్నా, వంకాయ మామిడికాయ పుల్లా. పప్పు బాగుంది, వంకే బాగుంది, పుల్ల పుల్లగా ఉంది. రిజల్ట్ రాలేదా? రాలేదు. ఎందుకు లేకు? ఇంకా రాలేదే అమ్మ, ఉడకలేదు. మన ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. రెడీ అవుతుంది. కర్రీ అయిపోయింది. వచ్చినాక అదే మామూలు రైస్ అయితే దీనిలో పప్పుచారు పెట్టుకుని పెట్టుకుంటే సూపర్ సూపర్ సూపర్. నాకు మామూలు రైస్ ఇష్టంగా తినాలనిపిస్తుంది. మామూలు రైస్ ఇష్టం. బాగుంది. అంటే మామూలు రైస్ని కొంచెం కారం
బాగుంది అట్లా అనిపించినట్టు అనిపిస్తుంది కదా. బిర్యానీ అనేసరికి నాకు ఖచ్చితంగా మా ఇంట్లో చికెన్ బిర్యానీ తినలేదా? ఇష్టం లేదా? వచ్చినప్పుడు ఈసారి వస్తావు కదా దమ్ బిర్యానీ. మొత్తం అంతా తెలియదా